కాబట్టి సంఘం అయితే ప్రకటించేది, ప్రార్థించేది, దైవబిడ్డల హింసల మధ్య కూడా దేవుని కొరకు దైవబిడ్డల ముందుకు కొనసాగేది. సంఘం ఎప్పుడు దడవదు, ఎందుకంటే ఆయన శరీరం. ఆయన శరీరాన్ని ఎప్పుడైనా ద్వేషిస్తాడా? ద్వేషించు. ఆయన శరీరాన్ని పోషించుకుంటాడు ఆయన. కాబట్టి భయపడద్దు సంఘమా. అనేకుల కొరకు నువ్వు ఒక మహిమగా దైవబిడ్డలారా ఆవిర్భవించడానికి దేవుడు నీకు ఒక రూపం ఇవ్వటానికి ఆయనే శిరస్సుగా మారితే అట్లాంటి సంఘాన్ని నువ్వు వదిలిపెడతావు. ఇప్పుడు కూడా నిద్రలు పోతా సరిగ్గా బుర్ర లేకుండా వాక్యం విన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా భారం లేక వీళ్ళ హృదయాలు ప్రభు ఎప్పుడు తెరుస్తాడు కానీ, వీళ్ళ కళ్ళు ఎప్పుడు ప్రభు తెరుస్తాడు కానీ కదా. భయం లేకుండా పూసుకోలు మాటలు చెప్పి పక్కంటోడు విశ్వాసాన్ని చెడగొట్టేవాడు. నా బుద్ధి లేనితనం అని అనుకోరు, నాకు అజ్ఞానం అని అనుకోరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అయితే ఇట్లాంటి రోషపూరితమైన కార్యాలకు తలపడాల్సిన సంఘం దేవుని శరీరం. నువ్వు దేవుని శరీరమా అయితే ఈ 3 పనులు జరిగించు. లేదనుకుంటావా ఆయన శరీరాన్ని గాయం చేయాలనుకుంటే చెయ్యి, ప్రభువే నీకు ఎదురు నిలుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మహిమ కలిగిన సేవను చేద్దాం. డంబాలతో ఉండవద్దు ప్రియ దేవుని బిడ్డలారా.